రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి సురక్షితంగా బయటపడ్డారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాలకు వెళుతుండగా ఆయన కాన్వాయ్ లో ప్రమాదం సంభవించింది. మంత్రి సొంత నియోజకవర్గం గరిడేపల్లి పిఎస్ వద్ద కొంతమంది కాంగ్రెస్ నేతలు ఉండడంతో మంత్రి కారు ఆపారు. మంత్రి ఉత్తమ్ కూర్చున్న కారుకు సడన్ గా డ్రైవర్ బ్రేక్ వేయడంతో వెనకనే వస్తున్న కారు మంత్రి కారును ఢీకొట్టింది. అలాగే కాన్వాయ్ లోని 7 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. అనంతరం మంత్రి వెళ్లిపోవడంతో ట్రాఫిక్ ను క్లియర్ చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పరమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పరమేష్, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్కి అయితే పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఏదైతే జాన్పాడ్ దర్గాకి అయితే వెళ్తున్నటువంటి క్రమంలో హుజూర్ నగర్ నుండి జాన్పాడ్కి వెళ్తుండగా మంత్రి కారు డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేయడంతో అయితే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే గైడేపల్లి కొంతమంది కార్యకర్తలు అక్కడ ఉండడంతో మంత్రి చూసి ఆపాలని చెప్పేసి చెప్పడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. అంటే మంత్రి వెనకాల వస్తున్నటువంటి దాదాపుగా 8 కార్లు ఒకదానికొకటి వెనక ముందు బాగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అయితే అందరైతే ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి కారు కూడా ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అయితే ఆ కార్యకర్తలు కావచ్చు, పోలీసులు కావచ్చు ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే జాన్పాడ్కి వెళ్తున్నటువంటి క్రమంలో గడిపల్లి దగ్గర కార్యకర్తలను తోటి మాట్లాడడానికి మంత్రి ఆగడంతో అయితే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మంత్రికి అయితే ఎలాంటి గాయాలు కాలేదు. తిరిగి అక్కడ నుండి అయితే సురక్షితంగా జాన్పాడ్ దర్గాకి వెళ్ళారు. అక్కడ ప్రత్యేక పూజల్లో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అనంతరం అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే ఈ ట్రాఫిక్ మొత్తం కూడా క్లియర్ చేసి అక్కడికి వచ్చినటువంటి కార్లను కూడా ఎక్కడెక్కడ పంపించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే మంత్రి కాన్వాయ్ లో ఉన్నటువంటి కార్యకర్తలు అయితే అత్యుత్సాహం వల్లనే ఇది జరిగిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే మంత్రి భారీ కాన్వాయ్ తోటైతే జాన్పాడ్ దర్గాకి వెళ్తున్నటువంటి క్రమంలో కొంత వెంటనే వెళ్ళాలని చెప్పేసి క్రమంలో అయితే భారీగా కాన్వాయ్ ఉన్నటువంటి పరిస్థితులలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అయితే అందరూ ఊపిరి పీల్చుకున్నట్టుంది అటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే మంత్రి తిరిగి అనంతరం జాన్పాడ్ దర్గాలో ప్రత్యేక పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఏదైతే మంత్రి అక్కడికి చేరుకోగానే ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కూడా ఎవరికి కూడా ఎలాంటి కాకపోవడంతో తిరిగి ఎక్కడికక్కడ పంపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పరమేష్.